దర్శకుడిగా అయ్యే ప్రాసెస్లో ఎదిగేప్పుడు నా మైండ్లో కొన్ని ఆలోచనలు కొన్ని స్టోరీలు రాసుకుంటూ ఉండేవాడిని. అలాంటి ఆలోచనలతో పక్క థియేటర్కి వెళ్ళి రిలీజ్ అవుతున్న సినిమాలు అవి చూస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు, ఇలాంటి అద్భుతమైన థాట్ ప్రాసెస్ మనకెందుకు రాలేదనే ఫీలింగ్తో ఒక ఆలోచనలోకి వెళ్ళేవాడిని. అది డైరెక్టర్ అయిన తర్వాత ఇంకెక్కువైపోయింది. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్, నా కాంటెంపరీ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కానీ అవి కానీ ఇవి కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటి ఒక క్రియేటివ్ ప్రోడక్ట్లోకి పార్టిసిపెంట్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు మనం అని ఒక ఆలోచనలకు రూపమే నేను నిర్మాతగా మారి నా కాంటెంపరీ డైరెక్టర్స్ని దర్శకత్వంలో సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తే అలాంటి ఒక క్రియేటివ్ పార్ట్కి కానీ అలాంటి కొత్త ఐడియాకి కానీ మనకు రాని ఐడియాలకు కానీ డెఫినెట్గా ఆయనతో పార్టిసిపేట్ అవుతూ ఆ ప్రోడక్ట్లో పార్టిసిపేట్ అవుతూ నా పేరుతో బయటకు రావాల్సిన ఉద్దేశంతోనూ ఒక ఆశయంతో ఇలా ఒక గుణశేఖర్ గారితో ఫస్ట్ టైం నా ప్రొడక్షన్లో సినిమాని అనుకోవటం జరిగింది. అనుకున్నదే తడవుగా అనుకోకుండా యాక్సిడెంటల్గా స్ట్రగులర్స్గా మద్రాసులో ఉన్నప్పుడు రవితేజ నేను 8.5 years రూమ్మేట్స్. మనకి ఇప్పుడు అభినయశ్రీ వాళ్ళ మదర్ అనురాధ గారని ఆవిడ అప్పటి కాలంలో ఒక స్పెషల్ అపీరెన్స్ సాంగులకి వాటికి ఒక డాన్స్ మాస్టర్గా డాన్సర్ కింద ఆవిడ నర్తించేవాళ్ళు. సో అలా ఆవిడ ఇంట్లో ఒక కాంపౌండ్లోని ఆవిడ ఇంట్లో ఆవిడ సొంత ఇంట్లో కార్ షెడ్ని ఒక 2 రూములుగా ఆవిడ చేసింది. కింద ఒక రూము పైన ఒక రూమ్ అనమాట. పై రూమ్లో నేను రవితేజ ఉండేవాళ్ళం. గుణశేఖర్ కింద రూమ్లో ఉండి అప్పుడే రవితేజ వచ్చే టైంకి ఆయన వేరే పెళ్లి చేసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఆయన వెళ్ళిపోయిన వెంటనే కృష్ణ భగవాన్ చౌదరి, అలాగే అన్నపూర్ణ రఘు, తర్వాత సాయి బాలాజీ, ఇలా ఇంకో 4 ఇంకో కింద రూమ్లోకి వచ్చారు. నేను ఎప్పుడు మద్రాసులో కొన్ని రూమ్స్ నుంచి ఒక బ్లాస్ట్ జరిగి ఒక విచిత్రాలు జరిగి ఒక మ్యాజిక్లు జరిగి కొంతమంది స్టార్స్ అయ్యారు, కొంతమంది స్టార్ డైరెక్టర్లు అయ్యారు. అలా మన రూమ్లో కూడా జరిగితే బాగుండని ఒక యాంటిసిపేషన్లోనే ఒక డ్రీమీ వరల్డ్లో అప్పుడప్పుడు కళ్ళకంటుండేవాడిని. అలాంటి పరిస్థితుల్లోంచి అనుకోకుండా కష్టంలోంచి ఒక హార్డ్ వర్క్లోంచి రవితేజ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్తో ట్రెండీ ఆఫ్ డైలాగ్తో ఒక మంచి పొజిషన్ బ్రహ్మాండ హీరోగా అయ్యాడు. అలాగే నాకున్న హార్డ్ వర్క్లోంచి నేచర్లోంచి నేను ముందు దర్శకుడిగా తర్వాత ప్రొడ్యూసర్ కన్నా దర్శకుడిగా మీ ముందుకు నేను నా టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం గుణశేఖర్ గారు ఆయన ఇండివిజువల్ దాంట్లోంచి ఆయన ఒక అద్భుతమైన దర్శకులుగా ఆయన ఆవిష్కరణ చేసుకున్నారు ఆయన. సో ఇలాంటి ఒక ముగ్గురు కాంబినేషన్లోంచి వస్తున్న ఈ నిప్పు చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో ఇంకొక ప్రముఖ దర్శకుడు నిర్మాతగా మారి నిర్మించే మొట్టమొదటి చిత్రంగా మీ ముందు తీసుకొస్తున్నాం. దీని వెనకాల ఒక అద్భుతమైన హార్డ్ వర్క్ ఏ ప్రాజెక్ట్ వెనకాలని ఉంటుంది. అంటే ఇక్కడ ఒక దర్శకుడి యొక్క ఆలోచనని ఇంకొక దర్శకుడు ఒక ఫ్రెండ్లీ నేచర్లో కూర్చుని డిస్కస్ చేసుకుంటూ అతని కంఫర్ట్ని యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ, ప్రొడ్యూసర్గా కాకుండా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ అతని కంఫర్ట్ని అతనికి స్పేస్ని పక్కాగా క్రియేట్ చేస్తూ అతని సౌకర్యాన్ని అందిస్తూ అనుకున్న టైంలో టార్గెట్లో సినిమాని తీయడం అనే దాని మీద అందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. పూర్తి స్టార్ట్ అయినప్పుడు ఏదైతే కెమిస్ట్రీ ఉందో, అంటే రవితేజ నుంచి నాకు గుణశేఖర్ గారికి కానీ, గుణశేఖర్ గారి దగ్గర నుంచి రవితేజకి నాకు కానీ, నా నుంచి వాళ్ళిద్దరికి కానీ అదే హెల్తీ రిలేషన్షిప్ ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతుంది. అంటే డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ అయినట్టు అనుకోవాలి. సో మేమనేది ఒక నిప్పు అనేది ఒక కొత్త రకమైన, అంటే గుణశేఖర్ గారి కొత్త టైప్. అంటే రవితేజ కైండ్ ఆఫ్ గుణశేఖర్ గారి సినిమాలో జనరల్గా చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారు చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ క్యారెక్టరేషన్తో కొన్ని నవ్వులు వెల్లివిరుస్తాయి అందులో. ఆ తర్వాత గుణశేఖర్ గారి సినిమాల్లో జనరల్గా ఏంటంటే స్టోరీ డిమాండ్లోంచి వచ్చే సెన్స్ ఆఫ్ హ్యూమర్ తప్పితే ఎక్స్ట్రావగెంట్గా ఉండే ఎనర్జెటిక్ క్యారెక్టరేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ ఉండటం జరగదు. అలాంటిది ఫస్ట్ టైం ఆయన రవితేజ్తో ఒక బ్లెండ్ అయ్యే సినిమా చేయటం, రవితేజ్ కైండ్ ఆఫ్ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటూ తన వే ఆఫ్ టెల్లింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే టర్మ్స్లో కూడిన స్టోరీని చెప్పే విధానం, దానికి నా ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక డిఫరెంట్ ఫార్మేట్ ఆఫ్ సినిమా అనమాట. అంటే రవితేజ దానికి మేము ఒక క్యాప్షన్ కూడా అనుకోవడం జరిగింది. అది డిజిటల్ పోస్ట్ ద్వారా మేము రిలీజ్ చేసాం. ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, ఈసారి ఒక బాధ్యత కూడా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న అండర్ కరెంట్ స్టోరీను చిన్న డ్రామా ఉందనేది ఒక చెప్పకనే చెబుతుంది. అంటే రెగ్యులర్ రవితేజ ఫిల్మ్ ఉంటూనే ఎనర్జెటిక్ ఎంటర్ప్రైజింగ్ అపియరెన్స్ ఉంటూనే అట్ ది సేమ్ టైం గుణశేఖర్ గారి స్టోరీను డ్రామా అనేది డెఫినెట్గా అది హాంట్ చేస్తూ ఉంటుందని ఒక అంతర్లీనంగా చెప్పినట్టుగా ఒక కొటేషన్తో డిజిటల్ పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
డిజిటల్ పోస్టర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా నిప్పు సినిమా ద్వారా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైము మా సంస్థ ద్వారా అది ఇంట్రడ్యూస్ అవ్వటం అనేది నేను బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాన్సెప్ట్ యాడ్ ఏజెన్సీ అడ్వర్టైజింగ్ కంపెనీ జీకే గారు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్ ఐడియాలోంచి ఈ డిజిటల్ పోస్టర్ మేము డిజైన్ చేయడం జరిగింది. సో డిజిటల్ పోస్టర్ అంటే రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. డిజిటల్ పోస్టర్ అంటే ఏం లేదు, వాల్ పోస్టర్ అంటే గోడలకు అంటించేది. డిజిటల్ పోస్టర్ అంటే ఏంటంటే డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిమాండ్ చేసిన ఫార్మేట్లో ఉంటూ నిశ్చలంగా ఉంటూ చిన్న కదలికతో ఒక రీరికార్డింగ్తో ఒక 30 సెకండ్స్ పాటు దాన్ని వెండి తెర మీదను లేకపోతే పాయింట్స్ దగ్గర కొన్ని సెంటర్స్లోనూ ఆ పాయింట్స్ దగ్గర స్క్రీనింగ్ బోర్డ్స్ డిమాండ్లోంచి దాన్ని ప్రదర్శించే టైప్లో ఉండేదే డిజిటల్ పోస్టర్ అన్నమాట. దానికి ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది, దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ పొంగల్కి వచ్చిన సినిమాలు అన్నిటికి కూడా దాదాపుగా ఆ ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేసి ఆ డిజిటల్ పోస్టర్ని ప్రింట్స్తో కలపడం జరిగింది. చూసిన ప్రేక్షకులు, ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఈ డిజిటల్ పోస్టర్ ఐడియా ట్రైలర్ లాగా చాలా బాగుందండి, వెరైటీగా ఉందని వాళ్ళు థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి మాకు ఫోన్ చేయడం కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాని యాక్చువల్గా మేము ఆగస్టు 1 షూటింగ్ స్టార్ట్ చేసాం. 13 రిలీజ్ చేద్దాం అనుకున్నాం, జనవరి 13. కానీ అన్ని కార్యక్రమాలు అంటే ఒక సబ్జెక్ట్ అనుకోవటం కాదు, ఒక ప్రోడక్ట్ అనుకోవటం కాదు, అనుకున్నది రీచ్ అయ్యామనే కంగారు ఉండకూడదు. అనుకున్నది ప్రేక్షకులు ఎప్పుడు ఏంటంటే మీరు ఎలా తీశారు, ఎన్ని రోజులు తీశారు, ఎంత కష్టపడి తీశారు అని అడగరాళ్ళు. మాకేం చూపించారు, అందులో మాకేం నచ్చింది. సో దాన్ని మైండ్లో పెట్టుకుని 13కి మేము రీచ్ అవటానికి కొంచెం టెన్షన్ అయ్యే కార్యక్రమాలలాగా అనిపించింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్. సో వాటిని కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతోనూ ప్రచారంతో మా దగ్గరున్న సరుకుని అంటే నిప్ అనే ఒక ఐడియాని, నిప్ అనే ఒక ప్రోడక్ట్ని, ఒక బెడ్ని పక్కాగాను సేఫ్ లాంచింగ్ చేద్దాం, సేఫ్గా ల్యాండింగ్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఫిబ్రవరి 2కి మా ప్రోడక్ట్ని తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్కి వెనకాల మాతో పాటు చాలామంది కష్టం వెనకాల ఉంది. మా ఐడియాని నమ్మి మాతో పాటు కష్టపడిన వాళ్ళ కష్టం ఉంది. ఈ కష్టాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నీ రెడీ. చౌదరి గారు, మీరు గుణశేఖర్ గారు, రవితేజ గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీ టాక్. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అని కాంబినేషన్ లో సినిమా తీయడం జరిగిందా లేదా, లేకపోతే రవితేజ అనే ఈ నిప్పుకి కరెక్ట్ యాక్ట్ అనేసి మీరు తీయడం జరిగింది ఏంటి? ఒకటి ఏంటంటే బేసిక్గా నేను రూమ్మేట్స్ అన్నంత మాత్రాన సినిమా తీయాలని రూల్ లేదండి. మనకి సినిమా చేయాలని అతనికి అప్లికేషన్స్ ఏం లేవు, ముగ్గురు మధ్యన ఏ అప్లికేషన్ లేదండి. నేను ప్రొడ్యూసర్గా అయితే నేను 4 సినిమాల ద్వారా అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ని ప్రూవ్ చేసుకున్నాను. సో ఆయన మేకర్గా గుణశేఖర్ గారు ఒక్కడు చూడాలని ఉంది చిత్రాల ద్వారా ఆయన బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నారు. సో ఇంకా మా ఇద్దరికి అతీతంగా సపరేట్గా రవితేజ అయినా ఇండివిజువల్ ఎవరు సపోర్ట్ ఇది లేకుండా ఓన్లీ తన క్యారెక్టరేషన్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్, రవితేజ ట్రెండ్ ఆఫ్ డైలాగ్ ఇది, రవితేజ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది అనే రేంజ్కి తనంతట తానుగా సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీలోకి ఎదిగాడు. సో మా ముగ్గురు మధ్యన అప్లికేషన్స్ పనిచేయటానికి అసలు అవకాశం లేదండి. ఎందుకంటే ఇండివిజువల్ రెస్పెక్ట్ ఎవరికి ఈచ్ అండ్ ఎవరి పర్సన్ మీద ఉంది. నేనే అర్జున్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక్కడి షూటింగ్ జరుగుతున్నప్పుడు వీటినప్పుడు గుణశేఖర్ గారి దగ్గరికి వెళ్తూ నాకు నా బ్యానర్లో ఒక సినిమా చేసి పెట్టిన ఆడటం జరిగింది. సో అది మైండ్లో పెట్టుకుని ఆయనకి ఇప్పుడు ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అట్ ది సేమ్ టైం రవికి నాకు కూడా ఎన్నేళ్ళ నుంచో ఫ్రెండ్స్ అయినా కూడా, మేము రూమ్మేట్స్ అయినా కూడా ఒక టైం అనేది ఇప్పుడు మనకి ఏదో సినిమా ఫీల్డ్లో మనం అనుకున్నవి ఇప్పుడు జరగమండి, అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సో అట్లా కొంచెం ఏదో డిలే ముందు వెనక తప్పితే దీంట్లో వేరే ఏం లేదు. కరెక్ట్గా ఏదేం జరిగినా ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ మీద మేము అదేంటి ముగ్గురం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ అంటే వేరే డైరెక్టర్ని పెట్టి, అవును అవును గుణశేఖర్ గారితోనే ఎందుకు మీరు అంటే ప్రొడ్యూస్ చేయాలనిపించింది? అదేనండి, యాక్సెసిబిలిటీ టువర్డ్స్ ఇందాక దాని గురించి నేను చెప్పున్నాను. చాలా మంది ఉన్నారు అలాంటి. అదే నాకు కంఫర్ట్ అనేది ముఖ్యం అండి. నా కంఫర్ట్ ముఖ్యం అంటే నేను వెళ్ళి అడిగిన వెంటనే అడగటానికి ఒక యాక్సెస్ కావాలి నాకు. అంటే తెలియని ఒక దర్శకుడి దగ్గరికి వెళ్ళిపోయి రోజుల తరబడి వాళ్ళకున్న బిజీ నుంచి కానీ వాళ్ళకున్న బిజీలో నేను ఎక్కువ రోజులు వెయిట్ చేసి వాళ్ళని రీచ్ అయ్యి నా గురించి వాళ్ళకి తెలిసి ఆ అండర్స్టాండింగ్ గురించి వాళ్ళు నాకు సినిమా చేద్దాం అనుకుంటానికి నా గురించి ఆల్రెడీ తెలిసిన ఒక మనిషి దగ్గరికి అడగటానికి వ్యవహారం చిన్న తక్కువ టైంలో అయిపోద్ది అనమాట. సో అలా నాకు యాక్సెసిబిలిటీ ఉండి నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నా గౌరవం కూడా ఇబ్బంది పడకుండా నేను అడగగలిగే దర్శకులతో చేద్దామని నేను
ఆ తర్వాత కొత్త దర్శకులతో ఒక మంచి సబ్జెక్ట్స్ ఏమైనా కొత్త దర్శకులు తీసుకొస్తే కొత్త దర్శకులతో సినిమాలు చేద్దామనే ఉద్దేశంతో నేను దర్శకత్వం కాకుండా అనుకుని 2 ఆస్పెక్ట్స్ మీద నేను బొమ్మరిల్లు బ్యానర్లోంచి ఫస్ట్ ప్రాజెక్ట్ కింద అనుకోకుండా ఇది మెటీరియలైజ్ అయింది. నేను కృష్ణవంశీ, నా ఫ్రెండ్ కృష్ణవంశీని అడగడం జరిగింది. బై ద టైమ్ హీ వాజ్ బిజీ. అలాగే వినయ్ని అడిగాను, పూరి జగన్ అడిగాను, రాజమౌళి, అలా నా కాంటెంపరీ బెస్ట్ డైరెక్టర్స్ అందరిని అడిగాను. సో వాటిలో ఫస్ట్ ఏంటంటే నాకు కృష్ణవంశీని అడిగాను. కృష్ణవంశీ బిజీగా ఉన్నాడు. గుణశేఖర్ గారిని అడిగాను. గుణశేఖర్ గారికి ఇప్పుడు టైం సెట్ అయింది. అనుకోకుండా రవితేజ్ టైం సెట్ అవుతుంటే ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. నిప్ అనేది సినిమాలో హీరో క్యారెక్టరేషన్ అండి. అంటే నిప్ అనగానే ఏదైనా ఒక సీరియస్ ఫిలిం అనే జానరే కాదండి. ఎప్పుడైతే రవితేజ నిప్ అనే టైటిల్కి ప్లేస్ చేయబడ్డాడో ఆటోమేటిక్గా ఎంటర్ప్రైజింగ్ ఉండే ఒక క్యారెక్టర్, చిన్న బాధ్యత అని ఉండొచ్చాము, స్టోరీ ఉండొచ్చాము అనే యాంటిసిపేషన్లోంచే సౌండింగ్ ఉంది నిప్ అనేది. సో అలాంటి కథే ఈ సినిమా క్యారెక్టరేషన్. కథ చూసిన తర్వాత ఎండ్ పార్ట్స్కి వెళ్ళేదలికి, లాస్ట్లోకి వచ్చేదలికి డెఫినెట్గా ఇతను నిప్ లాంటి అనే ఫీలింగ్ కలుగుద్ది అనమాట. అందుకని నిప్ అనగానే దాని మీద మళ్ళీ కాయినింగ్ డైలాగ్స్ అలాంటిది ఏం లేకుండా కథ డిమాండ్లోంచే నిప్ అని పిలువబడతాడు అతను సినిమాలో. మ్యూజిక్